బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణ, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. ఇక లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలను కేటాయించారు. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణ, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. ఇక లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలను ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే మంత్రులతో శాఖలను ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శాఖలను ప్రకటించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించిన శాఖల్లో ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో పాటు గతంలో లోకేష్ నిర్వహించిన పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు రూరల్ వాటర్ సప్లై, దీంతో పాటు పర్యావరణాలు, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా కేటాయించారు. ఇక నారా లోకేష్ కి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ కూడా కేటాయించారు. ఇక కింజారపు అచ్చెన్నాయుడు కేబినెట్ లో సీనియర్ మంత్రి. ఈయన అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డెవలప్మెంట్, ఫిషరీస్ ఈ శాఖలన్నీ కూడా కేటాయించారు. సైన్స్ అండ్ జియాలజీ వంటి కీలకమైన శాఖ అంటే దాదాపుగా 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీ కుంభకోణాలు చోటు చేసుకోన్నాయని చెబుతున్న మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలను మాత్రం కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లాకు సంబంధించిన మంత్రి, ఆయన కేటాయించారు. ఇక నాదెళ్ల మనోహర్ కు మాత్రం ఆహార, పౌర సరఫరాలు, తర్వాత వినియోగదారుల వ్యవహారాల శాఖ కూడా కేటాయించారు. పొంగూరు నారాయణకి 2014 నుంచి 2019 వరకు కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. నారాయణకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గతంలో ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కేటాయించారో అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ని కేటాయించారు. ఇక వంగలపూడి అనితకు మాత్రం అత్యంత కీలకమైన శాఖ హోమ్ అఫైర్స్,